హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్టర్నేట్ వరల్డ్. మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో నేను మీకు కావిలిగడ్డ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫ్రై కోసం నేను ముందుగా కావిలిగడ్డని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక కొద్దిగా మంచెనపప్పు అండ్ కొద్దిగా పోపు వడియం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 6 to 7 పీసెస్ ఆఫ్ ఎల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కావిలిగడ్డ పీసెస్ని అయితే వేసుకొని ఒకసారి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 minutes వరకు కలుపుకోండి. కావిలిగడ్డతో ఎన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చో చూపిస్తాను అని హార్వెస్టింగ్ వీడియోలో అయితే చెప్పాం కదండి. ఇదైతే సెకండ్ రెసిపీ. ఆల్రెడీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ మీ టేస్ట్కి సరిపడ్డ కారం వేసుకొని 2 minutes నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. సో అంతే అండి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో సింపుల్గా కావిలిగడ్డ ఫ్రైని అయితే ఒకసారి చేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.